జై సినిమా తర్వాత ఒక దాదాపు 21 ఇయర్స్ 22 ఇయర్స్ తర్వాత సంతోషిని కలిశాను. వెరీ హ్యాపీ. ఫ్లష్ అని పెట్టి చాలా సక్సెస్ చేసింది. గీతను కూడా ఇప్పుడే కలిశాను. ఇప్పుడు సంతోషి ఇంకో డాక్టర్తో కలిసి 9 అని ఒక రీహాబ్ సెంటర్ పెట్టింది. దానికి రమ్మంటే వచ్చాను. ఇది నాకు తెలిసి చాలా అవసరం. హాస్పిటల్లో చాలా మంది యాక్సిడెంట్ అయినా, ఏదైనా జబ్బులు వచ్చినా, క్యాన్సర్ వచ్చినా దాని తర్వాత ట్రీట్మెంట్ హాస్పిటల్లో అవుతుంది. కానీ తర్వాత జరిగే ఇది చాలా కష్టం. ఇంట్లో వాళ్ళకి వాళ్ళని సరిగ్గా చూసుకోవటం రాదు, నర్సులు దొరకరు ఇళ్ళకి వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ ఇక్కడికి వస్తే రీహాబ్ బాగుంటుంది. ఇది మంచి ఐడియా. మా ఫాదర్లా కూడా లాస్ట్లో చాలా కాంప్లికేషన్స్ వచ్చి మంచి వాళ్ళు దొరకదు, చాలా కష్టపడ్డారు. బెస్ట్ డాక్టర్ గారు. ఈ ఐడియా వచ్చి శ్రీకర్ సార్ నా హస్బెండ్ వాళ్ళ ఐడియా ఇది. యాక్చువల్గా వాళ్ళ అమ్మమ్మ వచ్చి లాస్ట్ స్టేజెస్ లో మాకు ఒక హాస్పిటల్ కావాల్సి వచ్చేటప్పుడు ఇక్కడే ఒక 45 days ఉన్నారు. చాలా బాగా చూస్తున్నారు హాస్పిటల్లో. లాస్ట్ టైం మా మమ్మీకి క్యాన్సర్ ఉండింది. మమ్మీ క్యాన్సర్ లో చనిపోయేటప్పుడు నాకు కూడా అప్పుడు ఇలాంటి ఒక హాస్పిటల్ అవసరపడ్డారు. బికాస్ 24/7 వాళ్ళతో డాక్టర్ ఉండాలి, ఎప్పుడు వెంటిలేటర్ కావాల్సి వస్తారు, ఆక్సిజన్ కావాలి. ఇలా ఇంట్లో ఉండి మనం చూసుకోలేము. సో పెద్దవాళ్ళని చూసుకోవడానికి ఇలాంటి ఒక మంచి ప్లేస్ మా ఫ్యామిలీలో 2 times నేను ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఈ ఐడియా డాక్టర్ శివ గారు అండ్ నాగరాజ్ సార్ వీళ్ళందరూ మా దగ్గరకు వచ్చి ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉంది అని చెప్పేటప్పుడు వి ఫెల్ట్ ఇట్ ఇస్ వెరీ నీడెడ్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. అందుకోసం మా వల్ల అయినా మంచిది కూడా ఇంకా బయట ఉన్న వాళ్ళకి చేయాలనే ఐడియాతో ఇది తీసుకుని 9 అని కొత్త పేరు పెట్టి కొత్తగా రెనోవేట్ చేసి ఇంకా బెటర్ గా ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి 24/7 ఇక్కడ డాక్టర్స్ ఉంటారు, నర్సెస్ ఉంటారు, వార్డ్ బాయ్స్ ఉంటారు, సపోర్ట్ ఉంటుంది. మీకు ఎనీ టైం రావచ్చు. ఫిజియోథెరపీ సపోర్ట్ ఉంది, మల్టీ క్లినిక్స్ ఉన్నాయి, ఫార్మసీ ఉన్నారు, లాంగ్ టర్మ్ ఐసీయూస్. అంటే ఐసీయూలో బయట హాస్పిటల్స్ లో బడ్జెట్ మనకి ప్రతిరోజు ఐసీయూకి చాలా ఎక్కువ పడతాయి. బట్ ఇలాంటి ఒక హెల్త్ కేర్ సెంటర్ లో, రీహాబ్ సెంటర్ లో మనకి అక్కడ ఉన్న బడ్జెట్ లో సగంకి సగం తగ్గిపోతాయి. అండ్ కంఫర్ట్ కూడా ఉండాలి అని చెప్పి అన్ని కొత్తగా రెనోవేట్ చేసి ఈ ఐడియాని తీసుకొచ్చారు. 9 అంటే మామూలుగా పునర్జన్మకి 9 అని పెడతారు. ఇది కూడా వాళ్ళకి పునర్జన్మ లాంటిది. ఎస్ సార్, బికాస్ 9 అనేది ఇట్స్ సైకిల్. ఒక సింగిల్ డిజిట్ స్టార్ట్ అయ్యి డబుల్ డిజిట్ కి ఇంకొక కొత్త స్టార్ట్. సో ఇక్కడ ఎంత కష్టపడి వచ్చారో అది లేకుండా మళ్ళీ ఒక కొత్త స్టార్ట్ గా ఈ హాస్పిటల్ ఉండాలి. దే హ్యావ్ టు బి గ్రోయింగ్ అప్, అంటే హెల్త్ పరంగా వాళ్ళు హెల్దీగా గ్రో అవ్వాలని ఒక ఐడియాతోనే 9 అనేది పెట్టాం. అందరికి ఈజీగా పలకడానికి ఈజీగా ఉండాలి అని చెప్పి 9.